రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు 10 లక్షలు, రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు 10 లక్షలు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇదేంది పిల్ల, వార్తలు చదవక వేలం పాట పాడుతున్నది, అది కూడా రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు. అసలు ఏంది మ్యాటర్ అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. మొన్నట్లా రాహుల్ గాంధీ సారు చెప్పల్ షాప్ దగ్గరికి పోయి చెప్పులు కుట్టిండు కదా. ఇప్పుడు ఆ చెప్పులకు వేలం పాట పెట్టినట్లే ఆఫర్లు చేస్తుండ్రట. ఒకరు 5 లక్షలు అంటే ఒకరు 10 లక్షలు ఆఫర్ చేస్తున్నారట. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లా రోడ్డు పక్కన ఒక చిన్న డబ్బా దుకాణంలా చెప్పులు కుట్టుకునే ఈ పెద్ద ఆయన రామ్ చేత్. ఇదివరకు ఆయన ఎవరికి తెలియదు గాని ఇప్పుడు దేశమంతా ఫేమస్ అయిపోయిండు. మొన్నటి సంధి ఆ ఊళ్ళే ఉండేటోళ్ళు తాపకుక్కరొచ్చి ఆ షాప్ ముందు నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ రోడ్డు పొంట పోయేటోళ్ళు ఆ దుకాణం దగ్గరకు రాగానే కార్లు బండ్లు ఆపి రామ్ కాకను పలకరించి పోతున్నారట. ఆ ఏరియాలో ఉండే ఆఫీసర్లు కూడా ఆ దుకాణం కాడికి వచ్చి మంచి చెడ్డ ఆర్చుకొని పోతున్నారట. ఇదంతా రాహుల్ గాంధీ ఈయన దగ్గరికి రావట్టే. ఇప్పుడు ఈయన బాగా వైరల్ అవుతోని రాహుల్ గాంధీ టాకాలేసిన చెప్పులు చాలా మంది అడుగుతున్నారు. ఒకైనా చెప్పులు అమ్మితే 10 లక్షలు ఇస్తా అని ఆఫర్ ఇచ్చిండట. కానీ అవి నేను ఎవ్వలకు అమ్మను అంటున్నాడు రామ్ చేత్. రాహుల్ ఇడికి వచ్చుడుతోనే ఫేమస్ అయిపోయినందుకు రాహుల్ కు పెద్ద ఫ్యాన్ అయ్యి అస్సలకే అమ్మను అంటుండు ఆ చెప్పులు. చూడాలే ముందు ముందు ఏమన్నా నిర్ణయం మార్చుకుంటాడో.